శ్రీమాత్రే నమః. ఆడది జగతికి ఆధారమురా, అనంత సృష్టికి మూలమురా. ఆడది జగతికి ఆధారమురా, అనంత సృష్టికి మూలమురా. అంగడిలోన బొమ్మ కాదురా, అర్ధాంగి జన్మకే అర్ధమురా. అంగడిలోన బొమ్మ కాదురా, అర్ధాంగి జన్మకే అర్ధమురా. ఏనాడు నీడల్లే విడువని ఏడడుగుల బంధం తనదిరా. ఏనాడు నీడల్లే విడువనే ఏడడుగుల బంధం తనదిరా. ఎన్ని జన్మల ఫలమురా, అర్థం చేసుకొనే ఆలి దొరుకుట ఓ పురుషా. ఆడదే జగతికి ఆధారమురా, అనంత సృష్టికి మూలమురా. పతియే దైవమని ఇల్లే స్వర్గమని తలచురా. పతియే దైవమని ఇల్లే స్వర్గమని తలచురా. పసుపు తాడునే పంచ ప్రాణాలని బ్రతుకురా. పసుపు తాడునే పంచ ప్రాణాలని బ్రతుకురా. కన్నీటి కడలిలోన కష్టాల సుడిగుండాన తోడుండరా. సంసార సాగరాన నీకు అడుగడుగున వెంటుండురా. బ్రతుకు బాటలోన నీ అడుగులో అడుగై నడుచురా. బ్రతుకు బాటలోన నీ అడుగులో అడుగై నడుచురా. జన్మంతా నీ జతగా ఉంటూ నువ్వే తన జగమని మురిసేనురా పురుషా. ఆడదే జగతికి ఆధారమురా, అనంత సృష్టికి మూలమురా. కాసుల మోజులో కట్నం కోసం నిందించుట ఏలరా. కాసుల మోజులో కట్నం కోసం నిందించుట ఏలరా. కన్నో మిన్నో కానక క్షోభ పెట్టుట తప్పురా. కన్నో మిన్నో కానక క్షోభ పెట్టుట తప్పురా. కట్టుకున్న సాటి నుండి కంటికి రెప్పల కాటిలోన కలిసే వరకు నిన్ను కాపాడుకొనురా. కట్టుకున్న నాటి నుండి కంటికి రెప్పల కాటిలోన కలిసే వరకు నిన్ను కాపాడుకొనురా. రవ్వంత ప్రేమని పంచిన ఎంతో ఆనందించురా. రవ్వంత ప్రేమని పంచిన ఎంతో ఆనందించురా. ఒంటరివై నువ్వుంటే నేనున్నానంటూ భరోసనిచ్చురా. నీకు భరోసనిచ్చురా. భార్య అంటే భారం కాదురా, బాధ్యత అని తెలుసుకోరా. భార్య అంటే భారం కాదురా, బాధ్యత అని తెలుసుకోరా. ఓ పురుషా,
ఆడదే జగతికి ఆధారమురా. శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తాను. ఏదైనా విషయాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడం ఒక కళ, కానీ దానివల్ల ఎవరికి బాధ కలగకూడదు. స్త్రీ శక్తిని ఆదిశక్తితో పోలుస్తారు. ఎందుకంటే ఆదిశక్తి 1000 చేతులతో ఈ లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే స్త్రీ కూడా ఇంటిని, తన కుటుంబాన్ని, వారి ఇంట్లో ఉన్నవారి అందరి ఆరోగ్యం విషయంలో తెలుసుకుంటూ, వాళ్ళ మంచి చెడ్డలు కనుక్కుంటూ, ఇంటిని శుభ్రంగా ఉంచుతూ, అందరి ప్రేమానురాగాలు పొందుతూ ఉంటుంది. ఇలా ఉంటూనే సమాజంలో ఒక మంచి స్థానాన్ని పొందుతుంది. తనకు ఆనందం కలిగించే ఎన్నో పనులు కూడా చేస్తుంది. అంటే పాటలు కానీ, కుట్లు అల్లికలు కానీ చేస్తుంది. ఈ రోజుల్లో ఆడపిల్లకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి వచ్చాక తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వివాహం అయిన తర్వాత అత్తవారి ఇంటిలో ఉన్న వాళ్ళ అందరి బాధ్యత, అంటే అత్తమామల బాధ్యత, ఆడపడుల బాధ్యత అన్నీ తాను నెరవేరుస్తుంది. అంతకన్నా ముందు చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఆడపిల్లలకి కొన్ని పనులు అలవాటు అవుతాయని చెప్తారనమాట. కొంచెం ఇది రుబ్బి పెట్టానో, ఇది దంచి పెట్టానో, లేకపోతే ఆ కూరగాయలు తరుగానో, లేకపోతే ఈ వస్తువు తీసుకురానో, లేకపోతే మంచినీళ్ళు పట్టనో, ఇలాగ చిన్న చిన్న పనులతోటి స్త్రీ కార్యక్రమాలన్నీ మొదలవుతాయన్నమాట. అలా చిన్నప్పుడు అలవాటు చేసుకున్నది మునుపటి కాలంలో చిన్నప్పుడే వివాహాలు చేసేవారు. కానీ ఇప్పుడు స్త్రీ ఏం చేస్తుందంటే తన కాళ్ళ మీద నిలబడే వరకు వివాహ ప్రసక్తి తేకుండా అప్పటి వరకు పుట్టింట్లోని తల్లిదండ్రుల బాధ్యత, అన్నదమ్ముల బాధ్యత, అక్క చెల్లెళ్ళ బాధ్యత, అందరి బాధ్యత తను తీసుకుని అందరి అవసరాలు తీరుస్తుంది. తర్వాత అప్పుడు తను వివాహం చేసుకుంటుంది. తీరా వివాహం చేసుకున్న తర్వాత అత్తవారింట్లో కూడా అత్తమామల సేవ, ఆడబడుచుల సేవ, మరుదుల సేవ, వాళ్ళ అందరి బాధ్యత కూడా తలనెత్తినే వేసుకుని వాళ్ళందరికీ సరి అయిన ఒక ఇంటి ఇల్లాలుగా అందరికీ సహాయపడుతూ ఉంటుంది. స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అందుకే స్త్రీని ఆదిపరాశక్తితో పోలుస్తారు. స్త్రీ చాలా యుక్తురాలు. తన శక్తి యుక్తులను సక్రమమైన పద్ధతిలో వినియోగిస్తే ఒక ప్రయోజనకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపగలదు. 10 మందిని నిలుపగలదు. ఇంటిని, సంఘాన్ని ఆరోగ్యకరమైన పద్ధతిలో నడిపించగలదు. పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీ బాధ్యత ఇంకా పెరుగుతుంది. వాళ్ళ ఆలన పాలనతో పాటు చదువు, ఆటపాటల తర్ఫీదులు, నేటి ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడే శక్తి యుక్తులతో పాటు సమాజంలో మసలుకునే తీరు తెన్నులు నేర్పించడంతో పాటు యుక్త వయస్సులో వారిపై నిఘా ఉంచి తప్పటడుగులు వేయకుండా చూసే బాధ్యతతో పాటు సమాజం, సంఘం హర్షించే విధంగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిగా ఆ స్త్రీకి ఉంటుంది. ఇవే కాకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. పరిశుభ్రత మనసుకి ప్రశాంతతని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మీ వీధి మున్సిపాలిటీ వర్కర్స్ వాళ్ళందరికీ మంచిగా చెప్పండి. ఇది లంచం కాదనుకొని వాళ్ళకి తృణమో పణమో మీకు తోచినంత వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే చెత్తారం అంతా తీసుకొని ఎక్కడైనా మంట పెట్టి దాన్ని అంతా శుభ్రం చేస్తారు. లేదా అంటే మీరు హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేయండి. రోడ్డు మీద ఎవరైనా ఏమైనా చెత్తలు వేస్తే మీరు ఊరుకోకండి. వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఖచ్చితంగా చెప్పండి. ఎవరికైనా కీడు అస్సలు తలపెట్టకండి.
అది మీ వెంటే ఉంటుంది. మీరు మేలు చేస్తే అది మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీ పిల్లలకి శ్రీరామ రక్ష అవుతుంది.